హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్‌నైతే తయారు చేయబోతున్నాం. నార్మల్‌గా చికెన్ ఫ్రైడ్ రైస్‌ని హోటల్‌లో, స్ట్రీట్ ఫుడ్ షాప్‌లో మాత్రమే తినాలనిపిస్తుంది. కానీ ఇంట్లో కూడా అదే టేస్ట్, అదే ఫ్లేవర్‌తో చేసుకోవచ్చు. రైస్‌ని పర్ఫెక్ట్‌గా కుక్ చేయడం నుంచి చికెన్‌ని టేస్టీగా ఫ్రై చేయడం వరకు అన్ని టిప్స్‌ని ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తానండి. ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్‌లోకి బోన్‌లెస్ చికెన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ టేస్ట్‌కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం పొడి, కొద్దిగా పసుపు, 4 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, అదే విధంగా ఒక ఎగ్గును కూడా వేసుకోండి. అలాగే మంచి కలర్ లోకి కనిపించడానికి రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసుకున్నాక ఈ మసాలాలంతా చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాక చికెన్ ని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో గానీ లేదా బయట గానీ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. చికెన్ ముక్కల్ని వేసిన వెంటనే కలుపుకోకుండా కొద్దిసేపటి తర్వాత రెండో వైపు తిప్పి లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి నాకైతే 15 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇదే ఆయిల్ లోకి 2 ఎగ్స్ ని ఇలా బాగా బీట్ చేసి వేసుకోవాలి. ఇలా ఎగ్ ని బీట్ చేసి వేసుకోవడం వల్ల ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా వస్తుందండి. అలాగే ఫ్లేమ్ ని కూడా హైలో ఉండేలా చూసుకోండి. ఆమ్లెట్ ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా పొంగాక తీసి టిష్యూ పైన అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసి వేసుకోవడం వల్ల రైస్ లోకి వేసే మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పడతాయి. తర్వాత స్టవ్ మీద గిన్నెలోకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. కావాలంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా బీన్స్ ముక్కలు, క్యాబేజ్, నిలువుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అదే విధంగా 2 పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొద్దిగా క్యారెట్ ముక్కల్ని వేసి వీటిని హై ఫ్లేమ్ లోనే ఒక 30 సెకండ్స్ వరకు మాత్రమే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. 30 సెకండ్స్ తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్ అలాగే చికెన్ ముక్కల్ని వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పొడి పొడిగా వండి చల్లార్చుకున్న రైస్ ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సోనా మసూరి రైస్ ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1.5 కారం పొడిని కూడా వేసేసుకోండి. అదే విధంగా ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ని వేసి ఈ మసాలాలంతా రైస్ కి పట్టేలా హై ఫ్లేమ్ లోనే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ముగ్గురికి సరిపడా రైస్ ని అయితే తీసుకున్నానండి. మీరు తీసుకునే రైస్ ని బట్టి మసాలాలను అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయిన 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ అండ్ చివరిగా వైట్ వెనిగర్ ని వేసి అంతా కలిసేలా హై ఫ్లేమ్ లోనే కలుపుకోవాలండి. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా లెమన్ జ్యూస్ ని పిండేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.